మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం మీటింగ్లో 16వ తారీఖున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద డెరగేటరీ, స్కాండలస్, డిఫేమేటరీ కామెంట్స్ పాస్ చేయడంతో మేము నిన్ననే ఎన్నికల ముఖ్యాధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్నను కూడా కాకినాడ మీటింగ్లో ఆయన ధోరణి ఏమాత్రం మారలేదు. సేమ్ అదే పందాలో అసభ్య పదజాలం, వ్యక్తిగత జీవితంలోనికి చొరబాటుతనం ఇవన్నీ కూడా కనబడ్డాయి. ఆయనకి అర్థం కానిది ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఎన్నికల వాతావరణంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం మొత్తంలో ఎన్నికలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది దేశమంతా అమలవుతుంది. దాన్ని సాక్షాత్ భారతదేశ ప్రధానితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ ఖచ్చితంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఇట్ ఈజ్ రూల్ ఆఫ్ లా. అందులో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో, జనరల్ కాండక్ట్లో నేను ఒక రూల్ మీకు చదివి వినిపిస్తాను. ఇట్ ప్రొహిబిట్స్ రిఫరెన్స్ క్యాండిడేట్స్ ఆర్ పార్టీస్ from criticizing others based on their personal life or unsubstantiated allegation. It prohibits, అది నిరోధిస్తుంది జనరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో. ఈ ఇంకిత జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రికి లేకుండా పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేస్తూ అన్సబ్స్టాంటియేటెడ్ అలిగేషన్స్ అంటే ఆధారం లేని ఆరోపణలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత డబుల్ స్టాండర్డ్స్ అవలంబిస్తున్నాడంటే ఇది సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడొద్దు అని కడప ప్రిన్సిపల్ జడ్జి కోర్టులో కేసు వేసి డైరెక్షన్ తెచ్చుకున్నాడు.